గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కనీస జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉనికి ప్రమాదంలో పడింది. దాదాపు 2 దశాబ్దాలుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తున్న ఈ చట్టానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉరివేసేందుకు సిద్ధమైంది. పాత ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విజీజీరామ్జీ పేరుతో కేంద్రం కొత్త బిల్లు తీసుకొచ్చింది. అయితే ఈ బిల్లు ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేలా ఉందని సామాజికవేత్తలు, ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. ప్రతి గ్రామీణ కూలీకి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించడం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథక లక్ష్యం. ఈ పథకం ప్రకారం ఉపాధి హామీ అనేది ఒక చట్టబద్ధమైన హక్కు. పని కావాలని అడిగిన 15 రోజుల్లోగా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చే నిబంధన ఉంది. కానీ కొత్తగా మోదీ సర్కార్ తీసుకొచ్చిన విజీజీరామ్జీ అనే బిల్లులో ఈ హక్కు అనే పదాన్ని తొలగించి దీన్ని ఒక సాధారణ పథకంగా మార్చారు. అంటే ఇకపై కూలీల డిమాండ్ను బట్టి కాకుండా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసే ప్రణాళికలు, ఇచ్చే నిధులను బట్టి మాత్రమే జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేది. కానీ నేడు దాన్ని 60%కి కుదించింది. అంటే మిగిలిన 40% నిధులు రాష్ట్రాలే భరించాలి. మోదీ సర్కారు తెచ్చిన బిల్లు ప్రభావం వల్ల ఇప్పటికే అప్పుల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలపై ఏటా సుమారు 4,000 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ అదనపు భారాన్ని ఎలా భరించగలదు అనేది అంతుచిక్కని ప్రశ్న. ఇప్పటికే కోత పెట్టేందుకు కేంద్రం కుట్ర చేసింది. ఆధారిత చెల్లింపులు, డిజిటల్ హాజరుతో ఇప్పటికే కూలీలు సతమతమవుతుంటే కొత్త బిల్లులో బయోమెట్రిక్ ధృవీకరణ, జియోస్పేషియల్ టెక్నాలజీని తప్పనిసరి చేయనుంది. వ్యవసాయ కూలీలు, వృద్ధులకు బయోమెట్రిక్ పడ్డం ఎంత కష్టమో తెలిసినా ప్రభుత్వం ఈ నిబంధన పెట్టి పథకం నుంచి పేదలను దూరం చేయాలని కుట్ర చేస్తోంది.